నమస్కారం. ఇప్పటివరకు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మంత్రులుగా చేసిన వారిలో ఎవరెవరు విజయం సాధించబోతున్నారు, ఎవరికి కొంచెం టైట్‌గా ఉందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపు నుంచి ఎవరు ఓడిపోవడానికి అవకాశం ఉంది, లేదా ఎవరి విజయం అనేది క్లిష్టతరంగా ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరిలో మొదటిగా మనం గమనించినట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు. ఈ గుడివాడ అమర్నాథ్ గారు మంత్రిగా చేశారు. వీరు ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో కనుక గమనించినట్లయితే విజయం అనేది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసరావు యాదవ్ గారికి వరించబోతుందని చెప్పి తెలుస్తుంది. అంటే గుడివాడ అమర్నాథ్ గారు గెలిచే అవకాశాలు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మరొక మంత్రి క్యాండిడేట్ అయినటువంటి కేవి ఉషశ్రీ చరణ్ గారు తీసుకున్నట్లయితే వీరు పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీ నుంచి కె సవిత గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇరువురి జాతకాలని గమనించినట్లయితే వీరిలో గెలుపు అవకాశాలు టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి కె సవిత గారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మరొక అభ్యర్థి అయినటువంటి మేరుగా నాగార్జున గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మంత్రిగా చేయడం జరిగింది. వీరు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యేక పార్టీ అయినటువంటి టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం కనుక గమనించినట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే నగర్ నుంచి కనుక తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆర్కే రోజా గారు. వీరు నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గాలి ముద్దుకృష్ణనాయుడు గారి అబ్బాయి గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో 2024లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ఆర్కే రోజా గారు ఓడిపోవడం జరుగుతుంది. భానుప్రకాష్ గారు టీడీపీ పార్టీ నుండి నగర్లో విజయ అవకాశాలను పొందుతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే పినిపే విశ్వరూప్ గారు, వీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మంత్రిగా చేశారు. వీరు ప్రస్తుతం అమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి ఆనందరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో గెలుపుని టీడీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆనందరావు గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే సిఎస్ వేణుగోపాల గారు గతంలో మంత్రిగా చేశారు. వీరు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థి పార్టీ నుండి అనగా టీడీపీ పార్టీ నుండి గోరంట్ల బొచ్చి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వేణుగోపాల్ గారు గెలుస్తారా, గోరంట్ల బొచ్చి చౌదరి గారు గెలుస్తారా అని చెప్పంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు 100కి 100 పాళ్ళు గోరంట్ల బొచ్చి చౌదరి గారు ఇక్కడ గెలవబోతున్నారు. అలాగే గోపాలపురం కాన్స్టెన్సీ నుంచి తానేటి వనిత గారు పోటీ చేస్తున్నారు. వీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మంత్రిగా ఉన్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి వెంకటరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే తానేటి వనిత గారి జాతకం కానివ్వండి, వెంకటరాజు గారి జాతకం కానివ్వండి, చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ కారణం చేత ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని చెప్పడం అనేది చాలా చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఒక 1 or 2% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటరాజు గారికి ఫేవర్గా ఉందని చెప్పొచ్చు. కానీ కన్ఫామ్గా వెంకటరాజు గారు గెలుస్తారని చెప్పి నేను చెప్పలేని పరిస్థితి అనమాట. మిగతా వాళ్ళకి నేను చెప్పినట్లుగా ఇక్కడ ఎడ్జ్ మాత్రం వెంకటరాజు గారికి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే జోగి రమేష్ గారు, వీరు పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరిని వరుస్తాయని చెప్పిన అంశంగా తీసుకున్నట్లయితే 100కి 100 పాళ్ళు టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బోడే ప్రసాద్ గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే గుంతకల్ నుండి గుమ్మరాజు జయరాం గారు పోటీ చేస్తున్నారు. బహుశా వీరు
వీరి గురించి నాకు పూర్తి వివరాలు నాకు అందలేదు. వారు మంత్రిగా చేశారు, అలాగే పార్టీ మారారని చెప్పి నేను విన్నాను. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ గుంతకల్‌లో వెంకట్రామరెడ్డి గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తుంటే, టీడీపీలో జాయిన్ అయినటువంటి గుమ్మరాజు జయరాం గారు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇరువురిలో గెలుపు ఎవరిని వహిస్తుంది అని చెప్పి మనం అంశంగా తీసుకున్నట్లయితే, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జయరాం గారు ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తున్నారని చెప్పి చెప్పవచ్చు. అలాగే విడుదల రజనీ గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేశారు. చిలకలూరిపేటలో పోటీ చేసి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. వీరు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా కల్లా మాధవి గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరించనుంది అనే అంశంగా తీసుకున్నట్లయితే, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు 100% గెలుస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు. అలాగే పొన్నూరు నుండి అంబటి మురళి గారు పోటీ చేస్తున్నారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా ఉన్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి దూల్పాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అంబటి మురళి గారు, దూల్పాల నరేంద్ర గారు ఈ ఇద్దరిని గమనించినట్లయితే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇది నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. చివరిగా నేను కంక్లూడింగ్కి వచ్చింది ఏంటంటే, దూల్పాల నరేంద్ర గారు 100% గెలుస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే కొండేపి నుంచి తీసుకున్నట్లయితే ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేశారు. వీరు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రత్యర్థి పార్టీ అనగా టీడీపీ నుంచి వీరాంజనేయ స్వామి గారు వీరు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గెలుపు వచ్చే అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే, ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారితో పోల్చుకున్నట్లయితే డోలా వీరాంజనేయ స్వామి గారి జాతకం బలంగా ఉంది. ఆ కారణం చేత కొండేపి నియోజకవర్గం నుంచి ఆదిమూలపు సురేష్ గారి మీద డోలా వీరాంజనేయ స్వామి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేయడం జరిగింది. వీరు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద గోండు శంకర్ గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గారు, గోండు శంకర్రావు గారు ఇద్దరు కనుక పరిశీలించినట్లయితే టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గోండు శంకర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే పలాస నియోజకవర్గం తీసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేశారు. వీరు పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా గౌతు శిరీష గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిని గెలుపురించే అవకాశం ఉందని నమ్మకంగా తీసుకున్నట్లయితే గౌతు శిరీష గారు ఇక్కడ 100% గెలుస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి అని చెప్పుకోవచ్చు. ఇక మరికొందరైనటువంటి జాతకాలను కూడా మనం పరిశీలించి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.